ఎన్డీఏ పక్షాలు కేబినెట్ విస్తరణ మీద దృష్టి పెట్టాయి. దాంతో కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ కూడా కేబినెట్లో మార్పులు జరగబోతున్నాయి. రాష్ట్ర కేబినెట్ విస్తరణ కొంత జాప్యం జరిగినప్పటికీ కేంద్రంలో మాత్రం వీలైనంత వేగంగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ వైపు మోదీ అడుగులేస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ నెలాఖరున బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ముందుగానే కేంద్ర కేబినెట్లో మార్పులు చేర్పులు జరగవచ్చు అనే ప్రచారం సాగుతోంది. ఒకవేళ ఈ నెలాఖరులోగా జరగకపోతే మళ్ళీ మార్చి తర్వాత మాత్రమే కేబినెట్ విస్తరణ ఉంటుంది. అయితే ఎప్పుడు కేబినెట్ విస్తరణ జరిగినప్పటికీ ఈసారి ఆంధ్రప్రదేశ్ నుంచి మరొకరికి మోదీ మంత్రివర్గంలో ఛాన్స్ దక్కొచ్చు అనే అభిప్రాయం వినిపిస్తోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ నుంచి 3 కేంద్ర ప్రభుత్వంలో మంత్రులు ఉన్నారు. అందులో ఒకరు కేంద్ర కేబినెట్ మంత్రి, పౌర విమానయాన శాఖ చూస్తున్న కింజరాపు రామ్మోహన్ నాయుడు అయితే మిగిలిన 2 సహాయక మంత్రులు. నరసాపురం నుంచి బీజేపీ తరపున గెలిచిన శ్రీనివాస్ వర్మ కేంద్ర ఉక్కు గనుల శాఖ సహాయ మంత్రిగా ఉంటే, గుంటూరు నుంచి టీడీపీ తరపున గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర కేబినెట్లో టెలికాం శాఖ సహాయ మంత్రిగా కూడా ఉన్నారు. ఇలా 2 సహాయ మంత్రులు, ఒక కేబినెట్ మంత్రి ఉన్న ఆంధ్రప్రదేశ్ నుంచి మరొకరికి కూడా అవకాశం ఇవ్వబోతున్నారు అనే ప్రచారం సాగుతోంది. అది తెలుగుదేశం పార్టీకే ఛాన్స్ వస్తే రాయలసీమకు చెందిన బీసీ నేతను కేబినెట్లో చేర్చే అవకాశం ఉండొచ్చు అనే అభిప్రాయం చాలా మంది నుంచి వినిపిస్తుంది. అదే సమయంలో జనసేన నుంచి కూడా ఒకరికి అవకాశం ఉండొచ్చు అని భావిస్తున్నారు. నిజానికి ప్రస్తుతం పార్లమెంట్లో జనసేనకి 2 మాత్రమే సభ్యులు ఉన్నారు. అందులో ఒకరు కాకినాడ నుంచి లోక్సభకు గెలిచిన తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ అయితే, రెండో నాయకుడు మచిలీపట్నం నుంచి లోక్సభ ఎంపీగా ఉన్న వల్లభనేని బాలశౌరి. ఈ 2లో ఎవరికైనా అవకాశం దక్కుతుందా అనే ప్రశ్న ముఖ్యమైనటువంటి విషయం. తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ తొలిసారిగా పార్లమెంట్ గెలిచారు. ఇటీవల పవన్ కళ్యాణ్తో ఆయనకు కొంత సఖ్యత కూడా చెదిరింది. పవన్ కళ్యాణ్ పర్యటనకు కూడా తంగెళ్ల దూరంగా ఉంటున్నారు. దాంతో ఉదయ్ శ్రీనివాస్ వ్యవహారాల మీద పవన్ కళ్యాణ్ ఆగ్రహంతో ఉన్నారు అనేటువంటి కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర కేబినెట్లో జనసేనకి చోటు కల్పించే అవకాశమే వస్తే తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పేరుని పరిగణలోకి కూడా తీసుకునే అవకాశం ఉండబోదు అనే మాట వినిపిస్తుంది. అదే జరిగితే బాలశౌరికి ఎట్టకేలకు కేబినెట్లో చోటు దక్కే అవకాశానికి మార్గం సుగమం కావచ్చు అనే అభిప్రాయం వినిపిస్తుంది. జనసేన ఎన్డీఏలో భాగస్వామి పక్షంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ నుంచి ఆ పార్టీకి 2 ఎంపీలున్నా వాళ్ళకు మాత్రం కేబినెట్లో చోటు దక్కలేదు. పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుని రాజ్యసభకు పంపిస్తే రాజ్యసభ నుంచి ఎంపీగా ఆయనకి కేబినెట్లో చోటు కేటాయించే అవకాశం ఉంది అంటూ గతంలో భావించారు. కానీ నాగబాబుకి రాజ్యసభ సీటు ఇవ్వడానికి చంద్రబాబు ససేమిరా అన్నారు. కేవలం ఏపీ మంత్రివర్గంలో మాత్రమే ఆయన తీసుకుంటామని 1.5 ఏళ్ల క్రితం చెప్పినా ఇప్పటివరకు అది నెరవేరలేదు. ప్రస్తుతం నాగబాబు ఎమ్మెల్సీగా ఆంధ్రప్రదేశ్లోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నారు. ఈ తరుణంలో నిజంగానే జనసేన పార్టీకి కేంద్ర కేబినెట్లో చోటు దక్కే అవకాశం వస్తే మాత్రం అది బాలశౌరికి లైన్ క్లియర్ అయినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. మరి నిజంగా బాలశౌరికి కేబినెట్లో తీసుకునే దానికి పవన్ కళ్యాణ్ ఎంత మేరకు అంగీకరిస్తారు అన్నది కూడా ప్రశ్నార్థకంగా ఉంది. మరి ఈ తరుణంలో జనసేన పార్టీకి ఒక బెర్త్ కేటాయించడానికి మోదీ ఎంత మేరకు సిద్ధమవుతారు? నిజంగా అలాంటి అవకాశమే వస్తే జనసేన పార్టీ తరఫున ఎవరు ఆ కేబినెట్లో ఉంటారు అన్నది కీలకమైనటువంటి విషయం. త్వరలోనే తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాలకి అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ను ఉపయోగించుకోవాలి అని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. గతంలోనే తమిళనాడు వ్యవహారాల్లో పవన్ కళ్యాణ్కి కీలకమైన బాధ్యతలు అప్పగించారు. కానీ ఇటీవల తమిళనాడు వైపు పెద్దగా పవన్ కళ్యాణ్ చూస్తున్న దాఖలాలు లేవు. కానీ ఎన్నికల ముంగిట పవన్ కళ్యాణ్ తమిళనాడులో ముఖ్య భూమిక పోషించవచ్చు అని భావిస్తున్నారు. అలాంటి తరుణంలో జనసేన పార్టీకి ప్రాధాన్యత కల్పించడం, ప్రాతినిధ్యం కల్పించడం వంటి విషయాల్లో మోదీ ఉదారంగా వ్యవహరించవచ్చు అని భావిస్తున్నారు. దాంతో జనసేన పార్టీకి కేంద్ర కేబినెట్లో చోటు కల్పించే అవకాశమే వస్తే బాలశౌరి కేంద్ర మంత్రి అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే బీసీ కులాల నుంచి కింజరాపు రామ్మోహన్ నాయుడు మంత్రిగా ఉంటే, పోలినాటి వెలమ కులస్తుడు, కమ్మ కులానికి చెందిన పెమ్మసాని చంద్రశేఖర్, క్షత్రియ కులానికి చెందిన శ్రీనివాస వర్మ ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్నారు. అదే సమయంలో కాపుల నుంచి బాలశౌరికి అవకాశం ఇస్తే టీడీపీ రాయలసీమ నుంచి ఎస్సీ నేతకు కానీ బీసీ నేతకు కానీ అవకాశం ఇచ్చే యోచనలో ఉంది అనే ప్రచారం సాగుతుంది. మొత్తంగా కుల సమీకరణాలు, ప్రాంత సమీకరణాలు అన్నీ కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జనసేన పార్టీకి నిజంగానే మోదీ సానుకూలత చూపితే అప్పుడు బాలశౌరికి దాదాపుగా కేబినెట్లో బెర్త్ కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు అని చాలామంది ఆ పార్టీ శ్రేణులు, బాలశౌరి అనుచరులు కూడా భావిస్తున్నారు.